కానీ ఇప్పుడు అదేవిధంగా యుగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు అయితే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగట్లో సరుకులాగా కూరగాయలు అమ్మినట్టుగా మెడికల్ కళాశాలలో సీట్లు అమ్మేస్తుంది. మన ప్రభుత్వం మన పాలన 100 రోజుల్లోనే రాగానే మేము అధికారంలోకి రాగానే 100 రోజులని ఈ జీవో నెంబర్ 108 రద్దు చేస్తానని చెప్పినటువంటి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఎక్కడ నిద్రిస్తున్నాడో తెలియట్లేదు. ఆయన అయితే మాటలకే పరిమితం అవుతున్నాడు. సింగపూర్ వెళ్తున్నాను, ఇంకొక దగ్గరికి వెళ్తున్నాడు అంటున్నాడు. ఇలా విదేశాలు తిరగడం తప్పనిచ్చి విద్యాశాఖకు మంత్రిగా ఉన్నాడనే మాట కూడా మర్చిపోయినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. అయ్యా లోకేష్ గారు, విద్యా వ్యవస్థ ఏ విధంగా రన్ అవుతుంది, ఏ విధంగా మీరు మాటలు ఇచ్చారు, మీరు ఇచ్చినటువంటి మాటలే మేము అడుగుతున్నాం. ఈ 17 మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పావు. మరి మీరు ఇచ్చినటువంటి మాట ఏమైంది? ఈ 17 మెడికల్ కళాశాలలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 50% సీట్లు అమ్మితే ఆ మాటగా నువ్వు ఆ విధంగా చెప్పినటువంటి మాటలు ఏమైపోయినాయి? ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50% వాళ్ళు సీట్లు అమ్మారు. నువ్వు ఏకంగా కళాశాలను అమ్మేస్తున్నావు. అక్కడేమో ప్రభుత్వం కళాశాలను అభివృద్ధి కోసం భూసేకరణ చేసి కళాశాలని నిర్మించిన తర్వాత ఈయన వీళ్ళ నాన్నగారు ఆస్తా, చంద్రబాబు నాయుడు గారు నాన్నగారు ఆస్తా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆస్తా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. 100 రూపాయలకి లీజ్ అగ్రిమెంట్కి ఇస్తున్నాడంటే ఏ విధంగా కారు చౌకగా 100 రూపాయలకి లీజ్ అగ్రిమెంట్ ఇస్తున్నారు? ఇది P3 కాదు, పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ పేరుతో ఈరోజు విద్యార్థుల్ని, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు ఏ విధంగా మభ్యపెట్టి మోసం చేస్తున్నారో ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం మనం అందరం కూడా ఆలోచన చేయాలి. పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ కాదు, ఇది C3 కమర్షియలైజేషన్, కార్పొరేషన్, కమ్యూనలైజేషన్. ఈ యొక్క ఫార్ములా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఫార్ములాని ఇక్కడ మన రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అందరం కూడా చాలా పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలు, కలిసి వచ్చేటువంటి విద్యార్థి సంఘాలు అందరినీ కూడా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ మేమందరం కూడా అన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అందరినీ కూడా కలుపుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం, ఈ సమావేశం తర్వాత మేము కూడా మాట్లాడుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రైవేటు 17 మెడికల్ కళాశాలలు ఉన్నాయి, ఆ కళాశాలను ప్రత్యక్షంగా మేము కూడా అక్కడికి వెళ్ళి సందర్శించి ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి సందర్భంగా ఈ సమావేశం తరఫున మీకు అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.